కీమోథెరపీ అనేది మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యాన్సర్స్లో ఇస్తామండి. కొన్ని క్యాన్సర్స్ చాలా అర్లీ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉండి, అది కూడా అన్ని క్యాన్సర్లు కాదు, కొన్ని క్యాన్సర్స్కి మాత్రం ఫస్ట్ స్టేజ్లో ఉండి, లేకపోతే పేషెంట్ కనుక కీమో తీసుకుంటే తట్టుకోలేని పొజిషన్లో ఉన్నాడు, లేకపోతే బాగా పెద్ద వయసు ఉంది, లేకపోతే పేషెంట్ ఆల్రెడీ బెడ్ రిడన్ అయిపోయి ఇంకా తన పనులు కూడా తను చేసుకోలేని పొజిషన్లో ఉన్నాడు. అలా ఉన్న వాళ్ళల్లో జనరల్గా మనం కీమోథెరపీ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తాం. ఎందుకంటే కీమోథెరపీకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, అంటే అది ఇవ్వడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో మాత్రం ఆలోచిస్తాం. అది కాకుండా మిగతా అన్ని క్యాన్సర్లలో మనం ఆల్మోస్ట్ ఆల్ కీమోథెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ ఎన్ని సైకిల్స్ ఇస్తాం, ఎన్ని నెలలకి ఇస్తాం, ఎన్ని నెలల గ్యాప్లో ఇస్తాం, లేకపోతే ఎన్ని వారాల గ్యాప్లో ఇస్తాం అనేది క్యాన్సర్ బట్టి మారుతుంది. అన్ని క్యాన్సర్లకి ఒకటే రకమైన కీమోథెరపీ ఉండదు. అన్ని క్యాన్సర్లకి ఒకటే రకంగా కీమోథెరపీ ఇవ్వబడడం అనేది జరగదు. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క టైం బట్టి, ఆ క్యాన్సర్ వచ్చిన స్టేజ్, ఆ పేషెంట్కి ఉన్న ఏజ్, సెకండ్ థింగ్ ఆ పేషెంట్ ఎంత హెల్దీగా ఉన్నాడు, వీటన్నిటి బట్టి మనం ఇచ్చే కీమోథెరపీ షెడ్యూల్ అనేది మారుతుంది.